ఓకే. 'బెల్లంకొండ శ్రీనివాస్' గారి 'కిష్కింధాపురి' ట్రైలర్ వచ్చిందన్నట్టు. సారీ కొంచెం ఒంట్లో బాలేదు కాబట్టి కొంచెం వాయిస్ అటు ఇటు అయితే ఏమనుకోకండి. సో ట్రైలర్ వచ్చేసింది. సెప్టెంబర్ 12థ్ నాడు రిలీజ్ అవుతుంది. కొంతమంది సెప్టెంబర్ 13థ్ అన్నారు. వన్ డే పోస్ట్ పోన్ అట్లేమీ లేదంట. సెప్టెంబర్ 12థ్ నాడే వస్తుంది సినిమా. సో ఎక్సైటెడ్ అని చెప్పలేను. నేను టీజర్ చూడలేదు భయ్యా, నేను మర్చిపోయాను. సో ట్రైలర్ చూసేద్దాం. బాగుందంటే హ్యాపీయే. హారర్ మూవీ అంట. సో రాక్షసుడు మ్యాజిక్ మళ్ళీ వరకు చూడాలి. మీ థాట్స్ ఏందో అప్పుడు చెప్పేసాను కింద కామెంట్స్లో. వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 'కిష్కింధాపురి' ట్రైలర్. షైన్ స్క్రీన్స్. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన. పశ్చిమ దిక్కు ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం. ఓకే. అదిరిపోయింది కదన్నా. ఏమదిరింది? నీకేమర్థమైంది? అదే అన్న, ప్రేతాత్మ దాని పరిచయం. దెయ్యాల మీద క్యూరియాసిటీ ఉన్న వాళ్ళందరినీ ఒక దెయ్యాల కొంప తీసుకెళ్లి దాని వెనకున్న కథ ఏంటని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఒక వాకింగ్ పిలుస్తారన్న. వెల్కమ్ టు కిష్కింధపురి గోస్ట్ వాకింగ్ టూర్. ఓకే ఓకే. ఇప్పుడు నిజంగా దయ్యం వస్తుంది. ఉంది, ఇక్కడేదో ఉంది. ఉంది కాబట్టే వచ్చాం. ఎక్కడుంది? సువర్ణమాయకు విచ్చేసినందుకు ధన్యవాదములు. ఫస్ట్ టైం ఫేక్ అయి ఉంటుంది, తర్వాత మళ్ళీ నిజమే ఉంటుంది. బ్రతుకు మీద ఎంత తీపున్న వాళ్ళు బ్రతకడానికి అర్హులే కాదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం కాదు కదా? ఎవరికి ఏం కాదు కానీ ఆ రాక్షస శక్తిని ఎవ్వరూ ఆపలేరు. వామనుడిగా పుట్టిన ముల్లోకాలకి ఎదగలిగిన త్రివిక్రముడి బలం తన మీద తనకున్న నమ్మకం. ఓకే. నీ మృత్యు కోశను, అబ్బా. నీ ఆత్మ భోక్తను. అహం మృత్యు. ఈ పాటని కోరిన శ్రోతలు ఓకే, జస్ట్ ఓకే. నాకు ఇది ఏవో కేక అనిపించట్లేదు. నాకేమనిపించింది అంటే ప్రస్తుతానికి వాళ్ళ సువర్ణమాయ సంథింగ్ ఏదో ఉంటుంది, దాంట్లో దయ్యాలు ఉంటాయని చెప్పేసి వీళ్ళు వచ్చి తీసుకొస్తారు. తర్వాత ఏమైంది, అక్కడ ఏదో సంథింగ్ రియల్ అనే దయ్యం వచ్చేసి చేస్తుంది అంటారు. కాకపోతే ఏంటో తెలుసా, ఫస్ట్ రియల్గా దయ్యం రాదు, అది ఫేక్. తర్వాత ఓకే ఇది ఫేకే అని అనుకున్న తర్వాత నిజంగానే దయ్యం వస్తుంది. వీళ్ళందరూ ఏడుస్తారు. అది పాయింట్ అన్నట్టు. ఏమో అంటే లైక్ బెల్లమన్న ఈసారైనా కొడతాడా అనే క్వశ్చన్ మీద ఉందన్నమాట. సో అనుపమ పరమేశ్వరన్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. ఏమో భయ్యా కేక అని చెప్పలేకపోతున్నా. ఇట్ వాస్ ఓకే, గుడ్, ఓకే, మంచి పాయింట్ అనిపిస్తుంది. ఓకే చూద్దాం. సినిమాలో బాగా ఉండి సినిమా బాగా నడిస్తే ఓకే. 2 hours 5 minutes అట, 2 hours 5 minutes ఎంతనట, ఫటాక్ అయిపోతాడు సినిమా. అది హ్యాపీ. తక్కువ ఉండాలి ఇట్లాంటి సినిమాలన్నీ, హారర్ మూవీస్ అన్నీ కూడా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. లాగుతా పోతే సగదిత్తా పోతే ఇంకా వదిలే నాకిపోతుంది. నాకు ఓకే మంచిగా అనిపిస్తుంది. చూద్దాం మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అంటే లైక్ ఇట్లాంటి వాటిలో హారర్ ఫిల్మ్స్లో మనకి సీజీ అండ్ ఆల్సో సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఆన్ పాయింట్ అనిపిస్తుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎక్కడ భయం కాలే ట్రైలర్లో. సో పీపుల్ ఆర్ వాట్ ఈస్ ఏ స్టాపింగ్ యూజింగ్ వాట్ ఈస్ జంప్ స్కేర్స్ ఆపేద్దాం అని చెప్పేసి ఒక జస్ట్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నారా, లేదంటే భయపెడదాం అనుకుంటున్నారా? ఆ థ్రిల్ రావాలి కదా. సో అట్లా వర్కౌట్ కావట్లేదా ఏమో తెలియదు. ఇప్పటికీ కంజూరింగ్ లాస్ట్ నైట్స్ మొన్న వచ్చిన ట్రైలర్ కూడా అలానే ఉంటుంది. జంప్ స్కేర్స్ అండ్ ఎవ్రీథింగ్ భయపెట్టాలి. ఏదైతే వాట్ ఈస్ ఏ థీమ్ ఫియర్ ఉంటుందో, ఫియర్ థింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని బాగా వాడతారు. మనల్ని వాడట్లేదు అది. అంటే లైక్ వాడాలని లేదు, బట్ హారర్ మూవీ అని చెప్పిన తర్వాత భయపడాలి కదా, 1-2 షార్ట్స్కైనా ఏమనిపించాలి అట్లా. సో కనీసం దీంట్లో ఒక 10% అయినా భయపడాలి అనేటట్టు ఒకటి ఉంటే మేబీ, జస్ట్ మేబీ. బట్ నాకైతే మాత్రం ఓకే చూద్దాం ఎట్లుందో. బెల్లమన్నకి హిట్ పడాలి, అది పరిస్థితి. సో ఎట్లుండో మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇవాళ అప్డేట్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. కొంచెం ఒళ్ళు హెల్త్ సేకరిస్తే ఖచ్చితంగా చేసేస్తా భయ్యా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి సబ్స్క్రైబ్ కొట్టేసి ఈ ఛానల్లోనే వస్తాయి బాడీస్ రియాక్షన్స్ చాలా వరకు పెద్ద ఏం దాంట్లో వేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.